అది చెరువు కాదు, పిల్లల పాలిట మృత్యువడి. గత 20 ఏళ్లుగా ఈ చెరువులో పడి 7గురు చనిపోయిన అధికారగణం అదే నిర్లక్ష్యం వహిస్తోంది. ఫిబ్రవరి 1న రిషి, బద్రీనాథ్ అనే ఇద్దరు పిల్లలు సైతం ప్రమాదవశాత్తు అదే చెరువులో పడి చనిపోయారు. సరైన భద్రతా చర్యలుంటే తమ పిల్లలు బతికేవారని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇన్నేళ్లుగా ఇందరు ప్రాణాలు పోతున్నా అధికారులు అసలు ఎందుకింత సైలెంట్గా ఉంటున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఇప్పటికైనా 16 ఎకరాలున్న ఈ మృత్యు చెరువుపై దృష్టి సారించి భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. అసలేంటా చెరువు? ఈ ప్రాణాంతక చెరువు చుట్టూ అల్లుకొని ఉన్న ఆ సమస్యలేంటి? మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. ఈత సరదా జోకుల ప్రాణాలను బలి తీసుకుంది. ఆడుకోవడానికి చెరువుకని వెళ్లిన పిల్లలు చెరువులో పడి చనిపోయారు. ఇలాంటి వార్తలు మనం తరచూ చూస్తూ ఉంటాం. అలాంటి చెరువే ఇది. రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం మండలంలో ఉన్నటువంటి కొత్వాల్ చెరువు వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ కొత్వాల్ చెరువులో వరుసగా కూడా మరణ గంటలు అయితే మనకు మోగుతున్నాయి. ఎందుకనంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇక్కడ చెరువు దగ్గరికి కొందరు ఈత కొడదామని, కొందరు సరదాగా వచ్చి కూడా చాలా మంది వరకు కూడా చనిపోయారు. ఇటీవల అంటే ఆదివారం కూడా ఇద్దరు, రిషి, బద్రీనాథ్ అనే ఇద్దరు ఆ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు సరదాగా చెరువు చూద్దామని వచ్చి వాళ్ళందరూ మునిగిపోయి చనిపోయిన పరిస్థితి. అయితే మనకు కనిపిస్తున్నటువంటి ఈ కొత్వాల్ చెరువులో అయితే గతంలో కూడా దాదాపు 7గురు కూడా చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఇదే విధంగా ఈతకని వచ్చి చచ్చిపోయినట్లు కూడా తెలుస్తుంది మనకు. అయితే ఈ కొత్వాల్ చెరువును ఒకసారి మనం సరిగ్గా గమనిస్తే చెరువు దాదాపు 16 ఎకరాలకు పైగా కూడా ఈ చెరువు ఉంది. కాకపోతే ఎక్కడ కూడా ఇక్కడ స్థానికంగా సేఫ్టీ గ్రిల్సే కానీ లేకపోతే సేఫ్టీ ప్రికాషన్స్ చూపించే విధంగా బోట్సే కానీ మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒకసారి మనం చూసుకోవచ్చు, చెరువుకి ఎక్కడి నుంచి దాదాపు చెరువు లోపలికి రావడానికి చాలా రూట్లు ఉన్నాయి. మనకి కనిపిస్తున్నటువంటి అక్కడ ఏదైతే ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ దగ్గర నుండి కూడా చెరువుకి రావచ్చు. అదేవిధంగా ఇటు సైడ్ అంటే దీనికి చెరువుకి రైట్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ కూడా ఒక రోడ్ ద్వారా కూడా లోపలికి రావచ్చు. అంటే ఎక్కడ కూడా పిల్లలు లోపలికి రాకుండా సేఫ్టీ బోట్సే కానీ లేకపోతే వాళ్ళు రాకుండా చిన్న చిన్న గేట్స్ వంటివి ఎలాంటివి కూడా లేదు. అయితే ఎందుకు అధికారులు ఇన్ని వరుసగా ప్రాణాలు పోతున్నా కూడా ఈ చెరువు పైన సరైన దృష్టి పెట్టట్లేదు? ఎందుకు వారి దృష్టి సారించి దీనిపైన సేఫ్టీ ప్రికాషన్స్ కానీ బోట్సే కానీ ఎందుకు పెట్టట్లేదు అంటూ కూడా గ్రామస్తులు అడుగుతున్న పరిస్థితి. ఎందుకనంటే ఇందులో ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 6గురికి పైగా 7గురు చనిపోయారంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తుంటాం చిన్న చిన్న కుంటలోనైనా కానీ చెరువులలో, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చెరువులలో ఎవరైనా చనిపోతే అటు సైడ్ ఎవరు వెళ్లకుండానైతే అటు అధికారులు అన్ని విధాల జాగ్రత్తలు అయితే తీసుకోవాలి నిజానికి. కాకపోతే దాదాపు హైదరాబాద్కి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ చెరువుకి ఇంతమంది చనిపోతున్నా ఎందుకు ఎవరు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు అన్న దానిపైన కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకసారి మనము చూసుకుంటే చెరువు పక్కకే ఒక వాకింగ్ చేసుకోవడానికి అయితే మనకి ఒక వాక్ రోడ్ అయితే నిర్మించారు. సో వాక్ రోడ్ని అయితే గత ప్రభుత్వం నిర్మించినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఈ రోడ్ని నిర్మించుకున్నప్పటికీ కూడా అంటే ఉదయం జాగింగ్ చేసుకోవడానికి లేకపోతే సరదాగా సాయంత్రం వేళ ఇటు రావడానికి కూడా చక్కగా కూడా దీనికి ఒక రోడ్ నిర్మించారు, అంటే వాక్ వే టైప్ నిర్మించారు. కాకపోతే ఇక్కడ కూడా ఎక్కడ మనకి చెరువులోకి దిగరాదు, చెరువులో ప్రమాదము లేకపోతే చెరువు లోతుగా ఉన్నది అలాంటి ఏ బోర్డు కూడా ఇక్కడ లేకపోవడం అయితే చాలా కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ఎందుకనంటే చాలా మంది చనిపోయారు. సరే, ఇటు గవర్నమెంట్లు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఒక వాక్ వే టైప్ అది అంతా కూడా చేసింది, టూరిజంని డెవలప్ చేయడానికి బిల్డ్ చేయడానికి కూడా చేశారు, అంతా ఓకే. కాకపోతే చెరువులోకి దిగకూడదు, చెరువులో దిగితే చనిపోతారు, చెరువు లోతుంది, చిన్నపిల్లలు చెరువు ఆవరణలో కూడా రాకూడదు, ఇలాంటి బోర్డ్స్ ఎక్కడ కూడా మనకి కనిపించట్లేదు. సో ఇప్పటికైనా ఇటు రిషి, బద్రీనాథ్ అనే ఇద్దరు చిన్నపిల్లలు ఇటీవల చనిపోయారు. ఆదివారము అటు చెరువులో ఆడుకుందామని వచ్చారు, చనిపోయారు. దాదాపు 12 గంటలకు పైగా కూడా సహాయక చర్యలు చేసి వాళ్ళ మృతదేహాలను బయటకు తీసిన పరిస్థితి. ఒక్కసారిగా కూడా కేసీ తాండా మొత్తంగా కూడా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికైనా ఈ కొత్వాల్ చెరువు పైన అయితే అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఇలాంటి ఒక సేఫ్టీ బోట్స్ పెట్టాలి. ఇటు ఎవరు రాకుండా అంటే చిన్నపిల్లలే కానీ లేకపోతే యువకులు ఇలా ఈత కొట్టకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసాద్ అక్రమ్ టీవీ, మహేశ్వరం నుండి. కొత్వాల్ చెరువులో పడి కుమారుడు రిషి మృతి చెందడంపై తండ్రి రమేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు వద్ద కనీస భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తున్నారు ఆయన. అధికారులు ఇప్పటికైనా స్పందించి కంచె ఏర్పాటు చేయాలని, తనకు జరిగిన పుత్రశోకం మరో తండ్రికి కలగకూడదని కన్నీటి పర్యంతమవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. కేసీ తాండాలోని కొత్వాల్ చెరువులో విషాదం చోటు చేసుకుంది. ఆడుకోవడానికని వెళ్ళినటువంటి ఇద్దరు బాలులు, బద్రీనాథ్ అదేవిధంగా రిషి, ప్రమాదశాత్తు అందులో పడిపోయి లోతు ఎక్కువ ఉండడంతో కూడా చనిపోయారు. ప్రస్తుతం మనతో రిషి తండ్రి ఉన్నారు. అసలు ఎలా జరిగింది ఏంటి అనేది వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీకు ఏ సమయానికి జరిగింది, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనుకుంటున్నారు సార్? అది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది 3 గంటలకు వచ్చింది.
నేను అప్పటి నుంచి వచ్చి చూసిన, ఎక్కడ కనిపించలే, మొత్తం చుట్టుపక్కల అన్నీ వెతికినా, నాకు ఇన్ఫర్మేషన్ రాలే. తర్వాత మళ్ళీ నేను పిహెచ్ దగ్గర పోదామంటే వద్దని చెప్తే ఆయనతో పాటు ఉన్న ఇంకో బాబు వచ్చి ఇట్లా జరిగింది అక్కడ చూపెడితే, అక్కడ ఏం వెతికినా దొరకక 3 గంటలు రిస్క్ తీసుకుని వెతికితే లాభం లేక వాళ్ళ పొద్దుగల తొలకొచ్చి మళ్ళీ చూపెడితే అప్పుడు ఆయన కట్టు ప్యాడ్. ఇప్పుడు చూసిన బాబు ఏమని చెప్పిండా అంటే చెరువులో పడ్డాడు, జారి పడ్డాడు అని చెప్పిండా లేకుంటే ఏమని చెప్పిండా బాబు? ఆ బాబు ఇద్దరు లోపల పడినాక నేను వచ్చిన అని చెప్తుండు, ఎవరికి చెప్పుకోలేదు, నేను వచ్చి పండుకున్నానని చెప్తుండు. అంటే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసినా అంటున్నారు. ఏముంది ఆ ఫుటేజ్లో? అంటే వాళ్ళు అటు వెళ్తున్నారా ఏంటి? సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మా బాబుని ఆ బాబు చేయి పట్టుకుని తీసుకుపోతున్నట్లు ఉంది. ఫస్ట్ వీళ్ళు ఆడుకున్నప్పుడు ఏం లేరు మా బాబు, తర్వాత దోస్తుల్లో చేయి పట్టుకుని తీసుకుపోతున్నట్టు ఉంది. మరి అక్కడ పోయి చాలా ఏరియాలో తిరిగిరంట, అది మనకి తెలియదు. ఓకే, అంటే నార్మల్గా అక్కడ చెరువు పక్కన ఒక చిన్న గ్రౌండ్ కూడా ఉంది, అక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారంట. అంటే తరచూ వెళ్తూ ఉంటాడా రిషి అక్కడికి? లేదు లేదు, ఎప్పుడు వెళ్ళాడు. నిన్ననే ఫస్ట్ టైం వెళ్ళిండు. అంటే మేము తొలకపోతే వచ్చేది, గుడికి అయితే వచ్చేది, మామూలు ఒక్కడైతే అస్సలు పొక్కపోయేది. రిషికి ఈత వచ్చా? లేదు, 5 years ఆయనకు. 5 years. ఎలా ఉండేవాడు అన్న రిషి? ఇంత చురుగ్గా ఉండేవాడు? వాళ్ళు ఎలా ఉండేవాడు? చాలా యాక్టివేట్, చాలా ఎంత అంటే చాలా షార్ప్ ఉంటుండే. ఆయన మాటలు ఈ నుంచి ఇటు పోయేది అందరికి పలకరించుకుంటూ పోతుండే, నవ్వుకుంటా అందరికి మంచిగా మాట్లాడుకుంటూ పోతుండే. ఏం చదువుతున్నాడు బాబు? స్కూల్కి వెళ్తున్నాడా? ఎల్కేజీ చదువుతుండే. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 బిడ్డలు, ఒక కొడుకు. బాబు చనిపోయింది. బాబు చిన్నాడా? చిన్నడు. ఓకే, అంటే ఇప్పుడు ఈ బాబు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారుగా, అటు వాళ్ళు బద్రీనాథ్ వాళ్ళ పేరెంట్స్ మీరు కాంటాక్ట్ అయ్యారా? వాళ్ళు ఏమంటున్నారు? ఎప్పుడు కలవలేదు, ఫస్ట్ టైం కలిసిరు, అట్టెట్లా పోయారు, అక్కడ అట్టెట్లా జరిగింది అది మనకు తెలియదు, భగవంతుడు తీసుకుపోతున్నాడు అంటున్నారు. ఫైనల్గా అంటే ఆ చెరువు ప్రమాదకరం అంటూ కూడా చెప్తున్నారు. ఏంటి మీరు ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు? ఆ చెరువు కన్నప్పుడు ఒక స్టాచ్యూ పెట్టిరు, శివుని స్టాచ్యూ పెడితే ఏసుంటి భద్రత లేకుండా పెట్టిరు. కొంచెం ముంగల కంచె వేసిరు, వెనుక మొత్తం కంచె వేయలేదు. పిల్లలు ఎట్టు పడితే అట్లా పోతురు. ఎవరైనా శక్తి పెట్టి కంచె వేసి ప్రజలు మేలు కోరుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకోసారి నా బాబు జరిగినట్లు ఎవరు కూడా జరగకూడదని కోరుకుంటున్నాను. చెరువు నిర్మించినప్పుడు అక్కడ ఒక శివుని స్టాచ్యూ పెట్టారు, కాకపోతే ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ అంటారు, జాలి లాంటిది లేకపోతే చిన్న గేట్ వంటివి ఏమీ లేదు. తనకి జరిగిన నష్టము ఇంకెవరికి జరగద్దంటూ కూడా అటు రిషి ఫాదర్ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రశాంత్ అక్రమిక్ టీవీ, మహేశ్వరం. రంగారెడ్డి జిల్లా కేసీ తండాలో రిషి, బద్రీనాథ్ అనే 2 బాలురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. ఈత రాకపోవడంతో ఆడుకుంటూ కొత్వాల్ చెరువులో పడి నీటిలో మునిగిపోయారు వాళ్ళిద్దరూ. ఒకానొక్క కొడుకు మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది బద్రీనాథ్ తల్లి. మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. కేసీ తాండా కోత్వాల చెరువులో ప్రమాదవశాత్తు 2 బాలులు బద్రీనాథ్ అదేవిధంగా రిషి అందులో పడి కూడా మృతి చెందారు. దాంతో ఒక్కసారిగా కూడా కేసీ తాండా మొత్తంగా కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. ప్రస్తుతం మనతో బద్రీనాథ్కి సంబంధించినటువంటి తల్లిగారు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని ఆవిడ మాటలో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది అసలు ఆ సంఘటన జరిగిందని? ఎలా జరిగింది అసలు? ఎట్లా జరిగిందో సార్, నేను పనికి పోయినా 2 గంటలకు వచ్చి చూసిన అట్లా తండాలకి ఎడలేడు. ఆ పిల్లలు వాళ్ళ తల్లి తండాలు నాయన వాళ్ళు వచ్చి కొడుకు ఏడు ఉన్నాడంటే నాకు తెలియదు, ఏడు ఉన్నాడని ఎప్పుడు చూసిన అప్పుడు తెలిసింది, వాళ్ళు చెప్తే తెలిసింది. అంటే మీకు ఏమని చెప్పి బయటకు పోయిండు బద్రీనాథ్? అంటే నార్మల్ ఆడుకోవడానికి పోయిండు, రోజు పోతాడు అట్లనే? నేను చూడలే సార్, రోజు పోతాడో ఏం చేస్తాడో కానీ ఏం చెప్పలే. నేను పనికి వెళ్ళిపోయినప్పుడు పండుకొనే ఉన్నాడు, పండుకొని 6 గంటలకే వెళ్ళిపోయినా. మీకు ఎప్పుడు తెలిసింది అంటే చెరువులో పడ్డాడు అది అంటే? చాలా మందికి చెరువులో పడడం తెలియదు, బయటకి ఎక్కడ ఆడుకోవడానికి పోయిండు అని అనుకున్నానంట. మీకు సమాచారం ఎప్పుడు అండి చెరువులో పడ్డాడు? నిన్న సాయంత్రం 5 గంటలకు తెలిసింది. మీరు పోయినలా చెరువు దగ్గరికి? పోయలే నేను, వాళ్ళు పోయారంట, అందరు పోయారు. ఎలా ఉండేవాడు బద్రీనాథ్? చురుగ్గా ఉండేవాడా? ఎలా ఉండేవాడు? హుషారు ఉన్నాడు, రోజు హుషారు, మనం చెప్తే విన్నాడు. ఆడుకుంటానే ఎక్కడ తిరుగుతాడు, ఆడేనికి వెళ్తాడు. స్కూల్కి వెళ్తున్నాడు అమ్మ బద్రీనాథ్? ఏం చదువుతున్నా? 3, 4 చదువుతుంటే. ఎంతమంది పిల్లలమ్మ మీకు? నాకు ఒకడే కొడుకు. ఒకడే.
అంటే నార్మల్గా అక్కడ చెరువు దగ్గరికి ఇంతకుముందు ఎప్పుడైనా ఆడుకోవడానికి పోయిండామా? ఏం పోలే ఇవి సాములు ఆడ గుడి కాడ ఇవి చేసినప్పుడు పోయినాం. ఎప్పుడు మరి రోజు పోతున్నాడో ఏం నాకు మాత్రం తెలియదు. బాబుకు ఈత ఏమైనా వచ్చా? ఏం రాదు. అంటే అక్కడ చెరువు చుట్టూ ఆ జాలి అదంతా ఏం లేదు కాబట్టి అట్లా జరిగింది అంటున్నారు. మీరు ఎప్పుడైనా చెరువు చూసారా? అక్కడ ఏమైనా లోపలికి పోనీకి పిల్లలు పోకుండా ఆగనీకి ఏమైనా ఉన్నాయా అక్కడ జాలి? అక్కడ రాయిలు ఉన్నాయి, ఉండి దారి ఉంది అయిపోయినాకి. జాలి ఇక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి రాళ్ళకి దారి ఉంది అయిపోయినాకి. చూస్తున్నారు కదా, తమ ఒక్క కొడుకు బద్రీనాథ్ ఇలా ప్రమాదశాత్తు చెరువులో పడి చనిపోవడంతో వాళ్ళంతా పూర్తిగా కూడా ఫ్యామిలీ, బద్రీనాథ్ సంబంధించిన ఫ్యామిలీ పూర్తిగా కూడా షాక్లో ఉన్నారు. అసలు వాళ్ళకి ఏం జరిగింది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకొని ఉంటారు. ఖచ్చితంగా ఒక్కనొక్క కొడుకు అని అంటే ఆ గారాబం అంతా కూడా ఉంటుంది. మాకు తెలీదు అసలు అక్కడికి ఆడుకోవడానికి ఏ సమయానికి వెళ్ళాడో కూడా మాకు తెలీదు, రోజులానే ఆడుకోవడానికి వెళ్ళాడేమో అని అనుకున్నామంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తంగానైతే వాళ్ళ ఇద్దరి, అటు రిషి అదేవిధంగా బద్రీనాథ్కి సంబంధించినటువంటి అంత్యక్రియలు అయితే పూర్తయ్యాయి. ఒకసారిగా ఒకే ఊరికి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు చనిపోవడంతో పూర్తిగా ఊరు మొత్తం కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసాద్ అక్రమ్ టీవీ, హైదరాబాద్. 20 ఏళ్ల క్రితం కొత్వాల్ చెరువులో పడి తన కుమార్తె చనిపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఆ తండ్రి. 20 ఏళ్లుగా ఇద్దరు ప్రాణాలు పోతున్నా అధికారులు అసలు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో మాకు అర్థం కావడం లేదని వాపోతున్నారు బాధితులు. ఇప్పటికైనా చెరువు దగ్గర కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు బాధిత తండ్రి. ఆ తండ్రితో మా ప్రతినిధి అక్రమ్ ఫేస్ టు ఫేస్. మహేశ్వరం మండలంలోని కొత్వాల్ చెరువులో గత కొంతకాలంగా కూడా అక్కడ చెరువు దగ్గర ఎలాంటి భద్రతా చర్యలు లేకపోవడంతో అందులో పిల్లలు పడి చనిపోతూ ఉన్నారు. ఇటీవల ఆదివారం సాయంత్రం కూడా రిషి, బద్రీనాథ్ అనే ఇద్దరు పిల్లలు కూడా అందులో ఆడుకుంటూ వెళ్ళి చనిపోయారు. అయితే ఇది గత 20-30 సంవత్సరాల నుండి కూడా ఇదే ప్రాబ్లం ఉందంటూ కూడా అటు గ్రామస్తులు చెప్తున్నారు. అలా చనిపోయినటువంటి ఒక బాధిత కుటుంబం ఉంది. అసలు వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఎలా చనిపోయారు ఏంటి అనేది వారి మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరు ఏంటి, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు అందులో పడి చనిపోయారు? నా పేరు లక్ష్మణ్ అండి. దాదాపు ఆ అమ్మాయి 5వ క్లాస్ చదువుతుండే. మా అమ్మాయి, మీ కూతురు? మా కూతురు 5వ క్లాస్ చదువుతుంటే ఇద్దరు పొరలు పోయారు. ఇద్దరు ఆడిపోరలే. ఇద్దరు పోయి ఏం చేశారంటే బట్టలు ఏమో తీసుకొని పోయిరాళ్ళు. పోతే ఏం చేశారంటే బట్టలు ఉతుకుంటా వాళ్ళు కాలు జారి లోపల పడ్డది. ఈ మా అమ్మాయి లోపల, మా బిడ్డ అందరూ లోపల పడ్డది. ఇంకో ఉన్న అమ్మాయి పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చేసింది. దాని తర్వాత 2-3 గంటల సేపు దాక్కోవడంగా మాకు ఏం ఇన్ఫర్మేషన్ రాలే. తర్వాత పిల్ల చెప్తే దాని తర్వాత పోయి అందరు పోయిన తర్వాత ఒక పెద్ద మనిషి తీయాలి, చనిపోయిన వాళ్ళ తాతని తీశాడు. అప్పుడు మా అమ్మాయి అప్పటి నుంచి 20 సంవత్సరాలు దాదాపు కావచ్చు అనుకుంటా నేను. ఓకే, ఇప్పుడు మీ అమ్మాయి ఆ చెరువులో పడి చనిపోయి దాదాపు 20 సంవత్సరాలు గడుస్తుంది. అవుతుంది, 20 సంవత్సరాల పైన నడుస్తుంది. అప్పటి నుంచి మొత్తం అట్లే ఉంది సార్. దానికి జాలి లేదు, ఏమి లేదు. ఏ పెద్దలు, ఏ పెద్ద మనుషులు వచ్చినా కానీ ఎవరు పట్టించుకోరు, ఏ రాజకీయ నాయకులు వచ్చినా పట్టించుకోరు. అది అంతగా ఉంది సార్. ఇప్పుడు పిల్లలు పెద్ద పెద్ద రోడ్లు అయినాయి. పోరలు ఇప్పుడు సైకిల్ ఏదో పట్టుకొని పోతుంటే ఏమవుతుంది, అందులో పడి ఇద్దరు చనిపోయారు కదా సార్ ఈరోజు. దాన్ని బట్టి మేము మా ఎమ్మెల్యేకే కానీ మా ఎవరికి కానీ మేము చెప్పగలుగుతున్నాము, దానికి ఒక భద్రత అనేది తీసుకోవాలా. ఒక జాలి లాంటి వేసి మంచిగా ఎవరు పోకుండా దానికి మంచిగా చూసేవాళ్ళు ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. అట్లా అని ఇప్పుడు